Gospel according to Mark chapter 4 verses 1 through 20. మార్క్ సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచి వేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియననెను. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముతో అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు. వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ వాక్యము నిత్యమైనది, మీ వాక్యమే సత్యము కనుక ఈ సమయంలో మీ వాక్యమును మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. సంఘానికి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి బోధించి మీ వాక్యమును అందరూ వినునట్లు మీరు కోరిన రీతిలో సరిగ్గా స్పందించినట్లు కార్యము చేయమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వినండి. సో మార్క్ సువార్త వచనం వెంబడి వచనం 20వ భాగం, గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 20. అంశం ఏంటంటే జీసస్ అండ్ ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్. జీసస్ అండ్ ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్. యేసు మరియు విత్తువాని ఉపమానం. యేసు మరియు విత్తువాని ఉపమానం. ఈరోజు మనకి భాగం ఎక్కువ ఉంది, 20 వచనాలు. మరి నేను నాకున్నటువంటి సమయంలో బోధించాలి. కాకపోతే మొదట్లో ఉన్నటువంటి దాన్ని ఆయన తర్వాత వివరించాడు గనుక మొదటి భాగమును క్లుప్తంగా చెప్పి వివరణ భాగమును నేను కొంత సమయం తీసుకొని చెప్తాను. ఇక్కడ విత్తువాని ఉపమానము మనకు ప్రాముఖ్యంగా కనబడుతుంది. ప్యారబుల్ ఆఫ్ ద సోవర్. దాన్ని మరో రకంగా ద ప్యారబుల్ ఆఫ్ ద 4 సాయిల్స్, 4 నేలల ఉపమానం అని కూడా పిలుస్తారు. కాకపోతే ప్రపంచంలో విత్తువాని ఉపమానం ప్యారబుల్ ఆఫ్ ద సోవర్ అని దానికి పేరు వచ్చింది. అట్లాగే ఇంగ్లీష్ బైబిల్స్లో దాని యొక్క హెడ్డింగ్ కూడా ఉంటుంది. సో దీంట్లో మనకి కనబడేటువంటి విషయం ఏంటంటే దేవుడు ఉదారమైనటువంటి హృదయము కలిగి ప్రతి ఒక్కరికి రక్షణ పొందేటువంటి ఆహ్వానమునిచ్చాడు, గొప్ప ధన్యతనిచ్చాడు. వారు నశించి నాశనానికి పోకుండా రక్షించబడి పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకునేటువంటి గొప్ప ఆహ్వానాన్ని దేవుడిచ్చాడు, లేకపోతే ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. అందరికీ ఇవ్వబడింది. కాకపోతే అందరూ ఒకే రకంగా దానిని తీసుకోలేదు, అందరూ ఒకే రకంగా దానికి స్పందించలేదు. వాక్యం విన్నప్పుడు వివిధ రకాలైనటువంటి స్పందనలు, అంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ రిసెప్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్ అనేది ఆయన ఇక్కడ మనకి నేర్పిస్తున్నాడు. సో ఈ రోజున కూడా ఈ సభలో ఇంతమంది మీరు కూర్చున్నారు, మీరందరూ ఒకే రకంగా వినరు, మీ అందరిలోనికి దేవుడి వాక్యం ఒకే రకంగా పోదు.
అండ్ మీ అందరిలో నుండి దేవుడి వాక్యం ఒకే రకమైనటువంటి ఫలితాలు బయటికి తీసుకొని రాదు. సో ఆయన ఇక్కడ 4 నేలల గురించి చెప్పాడు, 4 రకాల మరి వినికిడి కలిగినటువంటి వ్యక్తుల గురించి చెప్పాడు, లేకపోతే 4 రకాలైనటువంటి హృదయముల గురించి చెప్పాడు. సో ఈరోజు దేవుడి వాక్యం వింటున్నప్పుడు మీరు ఏ కోవకు సంబంధించిన వారు, మీ హృదయము ఏ రకమైనటువంటి హృదయము అని మీరు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అండ్ ఈ ఉపమానం మనకి మార్కు సువార్తలో ఉంది, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంది. సో 3 సువార్తల్లో కూడా ఇది మనకి ఉంది. ఉపమానము అనేది ఇక్కడ ఈ యొక్క మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనకి 2 విషయాలు నేర్పిస్తోంది. ఒకటి, దాన్ని ప్రేమించేవారు, అంటే దేవుడి వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుడి వాక్యాన్ని వెంటనే సంతోషంతో ఆహ్వానించేటువంటి వారికి దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని దేవుడు బయలుపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని ఇష్టపడినటువంటి వారికి, దేవుడి వాక్యాన్ని తిరస్కరించేటువంటి వారికి దేవుడి వాక్యం ప్రకటించబడినా కూడా అది కప్పివేయబడి ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి దైవిక సత్యం వారికి బహిర్గతం అవ్వదు, వారికి అది తెలిసి రాదు. అందుకనే మన చుట్టూ ఉన్నటువంటి వారు ఇంతమంది ఇన్నిసార్లు వాక్యం విన్నా కూడా ఇంకా రక్షించబడరే, ఇంకా తెలుసుకోరే, ఇంకా మార్పు చెందరే, ఇంకా దేవుడిని ప్రేమించరే అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు, అది ఎందుకు అవ్వదో? ఎందుకంటే వారు దాన్ని అంగీకరించలేదు, తిరస్కరించారు కనుక వారికి అర్థం అవ్వదు, వారు రక్షించబడరు, వారు ఎప్పటికీ క్రైస్తవ విశ్వాసులు అవ్వరు. అది మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు. సో దాన్ని అంగీకరించే వారికి అది అర్థమవుతుంది, దాన్ని తృణీకరించే వారికి అది అర్థం అవ్వదు. సో 3 సత్యాలు మనకు ఆ 20 వచనాల్లో మనము గమనించాలి. మొదటిది ది ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్యారబుల్. ది ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్యారబుల్, ఉపమానము యొక్క పరిచయం. మొదటి 9 వచనాల్లో ఉపమానము యొక్క పరిచయము 1 నుండి 9వ వచనం వరకు దాన్ని మనము చూసుకుంటూ పోదాం. 4:1 ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. సో యేసు ప్రభు యొక్క పరిచర్య ఏ ప్రకారం ముందుకు సాగుతుందో దాని గురించి మార్కు సువార్తికుడు రాశాడు. ఆయన గురించి మనకి ఈ పాటికి తెలుసు. ఆయన ఇంటిలో బోధన చేశాడు, ఆయన సమాజ మందిరంలో బోధ చేశాడు, ఆయన సముద్ర తీరాన బోధ చేశాడు, ఆయన కొండ మీద బోధ చేశాడు. ఆయన ఎక్కడైనా సరే దేవుడి యొక్క వాక్యమును, దేవుడి యొక్క పరసంబంధమైన సత్యమును ఇతరులకు ప్రకటించుటకు ఆయన పంపబడ్డాడు గనుక ఆ పనిని ప్రాముఖ్యంగా చేస్తాడు. సో ఇక్కడ బహుజను సమూహాలు ఆయన దగ్గరికి వచ్చాయి గనుక, గ్రేట్ మల్టిట్యూడ్స్ అని ఇంగ్లీష్ బైబుల్ అంటోంది గనుక, 1000 మంది ఆయన దగ్గరికి వచ్చారు కనుక ఆయన సముద్రంలో ఉన్నటువంటి ఒక దోణి ఎక్కి కూర్చున్నాడు. అక్కడ ఆ దోణెను ఆయన యొక్క ప్రసంగ వేదికగా చేసుకున్నాడు, పోడియం పుల్పిట్గా చేసుకున్నాడు. అక్కడ నుండి ఆయన బోధ చేశాడు. మిగతా జనాలందరూ కూడా నేల మీద నిలబడి ఉన్నారు. సో అది సన్నివేశం అన్నమాట. అంతమంది ఎందుకు వచ్చారో మనకి ఈ పాటికి అర్థమై ఉంది. ఆయన చేసేటువంటి అద్భుతాలు, ఆయన చేసే స్వస్థతలు, ఆయన వెళ్ళగొట్టే దయ్యముల బారి నుండి బయటపడడానికి వారు వచ్చారు. కానీ ఆయన ముఖ్యంగా ఒక పని చేస్తాడు, మొదట బోధ చేస్తాడు. ఎందుకంటే వారికి దేవుడు తెలియాలి అంటే దేవుడి బోధ ద్వారానే అది సాధ్యం గనుక యేసు యొక్క ప్రాధాన్యత ఏంటంటే టు టీచ్ గాడ్స్ వర్డ్. అండ్ అది ఆయన యొక్క ప్రతి శిష్యుడు, ప్రతి సేవకుడు తప్పకుండా గ్రహించి చేయాల్సినటువంటి విషయం. దురదృష్టం ఈ రోజున చాలామంది టీచింగ్, ప్రీచింగ్ అన్నదాన్ని వెనకేసేసారు. రెండవది ఆయన ఏం చేశాడు, ఆ జనాలు మరి వారికి ఉన్న అవసరాలతో వచ్చినప్పుడు వారి అవసరాలు తీర్చాడు కనుక ఆయనకి పాపులారిటీ వచ్చేసింది. ఆయన అంటే విపరీతమైనటువంటి మరి అభిమానం కలిగింది. ఆయన వెంటబడి ఆయన్ని వాడుకోవడానికి అనేకులు వచ్చేవారు. వారి యొక్క ఇష్టం ప్రకారం ఆయన నడుచుకోలేదు, దేవుడి చిత్త ప్రకారం వారికి బోధ చేశాడు. 2వ వచనంలో ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించచ్చు. తన బోధలో వారితో ఇట్లా నేను. సో ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు ఏం చేశాడంటే ఉపమానాలు వాడేవాడు, ప్యారబుల్స్ని వాడేవాడు. ప్యారబుల్ అంటే ఒక పరసంబంధమైనటువంటి సత్యమును భూ సంబంధమైనటువంటి సాదృశ్యముతో తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పడం. ఎర్త్లీ ఎగ్జాంపుల్తో హెవెన్లీ ట్రూత్ని చెప్పడం అన్నమాట. అది ఆయన చేసేవాడు. సో ఆయన వాక్యము చెప్పాడు, వాక్యంతో పాటు ఉదాహరణ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణలు ఏంటంటే వారి చుట్టూ ఉన్నటువంటి సహజమైన ప్రకృతి సంబంధమైన వారి కంటికి కనబడేటువంటి విషయాలు. ఇక్కడ కూడా ఆయన బోధ చేసినప్పుడు బహుశా ఆయన దోణి మీద నుండి చూస్తున్నప్పుడు దూరాన ఆ యొక్క పల్లెము దగ్గర అంటే ఎత్తుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్లేన్లో ఒక రైతు విత్తనాలు తీసుకొని విత్తుతూ పోతూ ఉండడము ఆయన చూసి అదుగో విత్తువాడు గురించి వినండి అని చూపిస్తూ చెప్పి ఉండొచ్చు.
సో పారబుల్ యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే న్యాచురల్ ఎగ్జాంపుల్ విత్ అ స్పిరిచువల్ మీనింగ్. ఆత్మ సంబంధమైన అర్థము కలిగినటువంటి భౌతికపరమైనటువంటి ఉదాహరణ. ఎర్త్లీ స్టోరీ విత్ హెవెన్లీ మీనింగ్. ఒక భక్తుడు దాని గురించి ఇట్లా అన్నాడు, యేసు ఉపమానం ఎందుకు చెప్తాడంటే మొదట హియరర్కి, వినికిడి వినేటువంటి వాడికి సైట్ని ఇస్తాడు, తర్వాత ఇన్సైట్ని ఇస్తాడు. అంటే వినేటువంటి వాడికి ఏం చెప్తున్నాడో చూపిస్తాడు, తర్వాత దాన్ని చూపించి దాని యొక్క అర్థం ఏంటో వాడికి మనోనేత్రాల్లో తెలియజేసేస్తాడు అనేది ఒక భక్తుడు అన్నాడు. సో సైట్ ఇన్సైట్ పారబుల్ ద్వారా మనకి ఈరోజు కూడా లభిస్తాయి అన్నది నా ప్రార్థన. 3వ వచనం, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. సో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను, కాకపోతే వినుడి అని చెప్పాడు. లిసన్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. బోధ చేసినప్పుడు బోధకుడు కోరుకునేది ఏంటంటే వినేటువంటి వారు వినాలి, వారు చాలా జాగ్రత్తగా శ్రద్ధతో ఆసక్తితో వినాలి. బడిలో క్లాసులో ఉపాధ్యాయుడు చెప్తున్నప్పుడు వినకపోవడము, ఇంట్లో తల్లిదండ్రులు కరెక్ట్ చేస్తున్నప్పుడు వారు దిద్దుబాటు చేసినప్పుడు వారు చెప్పేది వినకపోవడము, పెద్దలు మంచి ఆలోచన చెప్పినప్పుడు వినకపోవడము, స్నేహితులు సత్ ప్రవర్తన గురించి ఆలోచన చెప్పినప్పుడు వినకపోవడము, ప్రభుత్వము ఏదైనా సమాజానికి ఉద్ధరణ కొరకు చెప్పినప్పుడు వినకపోవడము, ఆ వ్యక్తికి వివేకము లేదు, వీడు పరమ మూర్ఖుడు, వీడు జీవితంలో ఎన్నటికి పైకి రాడు అన్నదానికి వాడే సాక్ష్యం ఇస్తున్నాడు. సో లిసనింగ్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా దేవుడి వాక్యం వినబడుతున్నప్పుడు వినుట చాలా అవసరం. యేసు ప్రభు వినడం గురించి ఎన్నిసార్లు చెప్పాడో మీరు 4వ అధ్యాయం తర్వాత చదవండి. అనేక సార్లు అక్కడ అది మనకు కనబడుతుంది. 9వ వచనంలో ఉంది, 15వ వచనంలో ఉంది, 16లో ఉంది, 18లో ఉంది, 20లో ఉంది, 23లో ఉంది, 24లో ఉంది. అంటే మీరు నిరంతరము దేవుడి వాక్యమును వినేటువంటి ఆత్మీయ అప్రమత్తత గలవారిగా ఉండండి అని ఆయన ఇక్కడ వారికి చెప్తున్నాడు. అండ్ తర్వాత నేను 2వ భాగంలోనికి వచ్చినప్పుడు ఏ ప్రకారం మనిషి వింటాడు, ఏ ప్రకారం మనిషి వినడు అనే దాని గురించి చెప్తాను. సో వినండి, గ్రహించండి అన్నది దాని యొక్క ఉద్దేశం. వినండి, విత్తువాని ఉపమానం వినండి, దాన్ని గ్రహించండి, దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసుకోండి. ఒకప్పుడు స్కాట్లాండ్లో ఎడిన్బరా అనేటువంటి దాని యొక్క రాజధానిలో ఒక స్త్రీ ఉండేది, క్రైస్తవురాలు. ఆమెకు చూపు పోయింది, దాదాపు మసక, ఏమీ అక్షరాలు కనబడవు. కానీ ఆమెకి రోజు బైబిల్ చదువుకోవాలి, దేవుడి యొక్క వాక్యము ద్వారా ఆత్మకు ఆదరణ, దేవుడి వాక్యము ద్వారా జీవితానికి కావలసినటువంటి మార్గదర్శకత్వం రెండూ కలిగి మనిషి బ్రతకాలి. అవి రెండూ లేకుండా ఒక్కరోజు కూడా మనిషి బ్రతకకూడదు అనే ప్రగాఢమైన విశ్వాసం. ఇప్పుడు చూపు పోయింది కనుక ఆమె బైబిల్ చదువుకోలేదు. తన ఇంటి వారిని అడిగితే చదివి పెట్టేవారు లేరు, ఇతరులను అడిగితే ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. సో ఆమె బాధపడింది కొన్ని దినాలు. తర్వాత ఆమె ఏం చేసిందంటే తన దగ్గరలో ఉండేటువంటి ఒక నేబర్ దగ్గరికి వెళ్ళి, పొరుగావిడ దగ్గరికి వెళ్ళి ఆమెతో ఒక ఒప్పందం చేసుకుంది. ప్రతిరోజు నాకు 1 గంట సేపు బైబిల్ చదివితే ప్రతి వారము నేను నీకు ఇంత డబ్బు ఇస్తానని చెప్పి ప్రతి వారము 7 రోజులు బైబిల్ చదివించుకొని ఆమెకు డబ్బిచ్చేది. నాకు ఎంత సంతోషము అండ్ అట్ ద సేమ్ టైం ఎంతో దుఃఖము కలిగింది. ఈ రోజున నేను ఉచితంగా నీకు బైబిల్ ఇస్తాను, ఉచితంగా నేను నీకు బోధ చేస్తాను అన్నా కూడా వినేవాడు గతి లేడు. ఈమెమో ఆమె బైబిల్ ఇచ్చి నాకు చదివి పెడితే నీకు డబ్బు ఇస్తానని చదివించుకుంది. నాకెప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే లక్షలు కోట్లు పెట్టి మీరు జీతం కోసం ఉపయోగపడే స్టడీస్ కోసం అంత కష్టపడతారు, కానీ దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి శాశ్వతమైన వాక్యం, యేసుని నేను నిజంగా ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నానంటే వాక్యం మీద నాకు ప్రేమ, మక్కువ, గౌరవం ఉంటేనే అది నిజం. అది లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ ద స్క్రిప్చర్, ఇఫ్ యు ఆర్ నాట్ లిస్నింగ్ టు ద స్క్రిప్చర్, యు ఆర్ నాట్ ఎ లవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నీవు నిన్ను మోసగించుకుంటున్నావు. ఆయనకి తెలుసు నీ స్టడీ పుస్తకం మీద నీకున్నంత ధ్యాస నీకు దేవుడి యొక్క హోలీ స్క్రిప్చర్ మీద లేదని. నన్ను ఆట పట్టించవచ్చు, కానీ ఆయన్ని ఎప్పుడు నీవు ఆట పట్టించలేవు. సో ఆయన అంటున్నాడు వినండి. ఈ స్త్రీని నేను చదివినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే ఇట్లాంటి వాళ్ళు మా దినాల్లో లేరు కదా. సో మీరు ఎట్లా వింటున్నారో జాగ్రత్త. ప్రతి వారం ఇక్కడ దేవుడి వాక్యం మీకు ఎంతో కష్టపడి దాని తర్వాత ఎన్నో రాత్రులు దాని గురించి ధ్యానించి సిద్ధపడిన తర్వాత బోధించబడుతోంది. దాన్ని మీరు ఎట్లా వింటున్నారో జాగ్రత్త. 4వ వచనం నుండి ఆయన చెప్పేటువంటి విషయంలో, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మిరింగివేశాను. సో త్రోవ పక్కన ఆ త్రోవ మీద నడుస్తూ ఉంటారు కనుక దాని మీద మన్ను గట్టిపడిపోయి ఉంటుంది కనుక దాని మీద విత్తనాలు పడితే అవి లోపలికి వెళ్ళవు కనుక పైనే ఉంటాయి కనుక ఆకాశ పక్షులు ఎప్పుడు కూడా వచ్చేసి వాటిని మింగివేస్తాయి.
సో మొదటి నేల యొక్క పరిస్థితి ఏంటంటే విత్తనం పడింది కానీ ఉపయోగం లేకుండా పక్షులు మింగేసాయి. 5వ వచనంలో కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. సో దీంట్లో ఈ 2వ నేల రాతి నేల, పైన కొంత మన్ను ఉంది కానీ కిందంతా రాయి ఉంది కనుక పైన పడగానే వెంటనే మొలిచాయి, కానీ లోపలికి వేరు తన్నకుండా రాయి అడ్డం వచ్చింది. పైనే అవి ఉన్నాయి కనుక, సూపర్ఫిషియల్గా ఉన్నాయి కనుక సూర్యుడు కొంచెం బలంగా ఉదయింపగానే అవి మాడిపోయాయి, వేరు లేనందుకు ఎండిపోయాయి. 7వ వచనంలో కొన్ని మొండ్ల పొదల్లో పడెను, మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. సో ముళ్ళ పొదలు కేవలం నేలలో ఈ యొక్క మొక్కలే కాదు, అంటే విత్తనంతో పాటు ముళ్ళు కూడా ఉన్నాయి కనుక, ముళ్ళు పొదలుగా ఉన్నాయి కనుక అవి మొలవనివ్వలేదు, అడ్డగించాయి, అణిచివేశాయి కనుక అక్కడ అవి నాశనం అయిపోయాయి. ఇర్మియా గ్రంథంలో దేవుడు తన ప్రజలకి ఒకప్పుడు ఇట్లా హెచ్చరిక చేశాడు. ఇర్మియా 4:3లో, జెర్మయా 4:3, ఇర్మియా 4:3లో యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. సో ముళ్ళ పొదాల్లో విత్తనాలు చల్లకూడదని దేవుడు ముందే చెప్పాడు, ఎందుకంటే అవి పెరగనివ్వవు. సో ఈ 3 నేలల గురించి మనము నేర్చుకునేటువంటి 3 విషయాలేంటి? మొదటి నేల మీద విత్తనం పడింది, అది మొలకెత్తకుండా పక్షులు ఎత్తుకుపోయాయి. 2వ నేల మీద విత్తనం పడింది, కాస్త మొలకెత్తింది, కానీ సూర్యుడు ఉదయించగానే మాడి మసైపోయాయి. 3వ నేల మీద విత్తనము పడింది, కానీ అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలు వాటిని అణిచివేశాయి. ఇక ఇప్పుడు 4వ నేల గురించి 8వ వచనంలో చెప్పాడు, కొన్ని మంచి నేలను పడెను. మొదటి 3 నేలల్లో లేనటువంటి ఫలితము 4వ నేలలో మనకి దేవుడు చూపిస్తాడు. మొదటి దాంట్లో మొలవలేదు, 4వ దాంట్లో మొలిచింది. మొదటి దాంట్లో కిందికి తన్నలేదు, పైకి పెరగలేదు, 4వ దాంట్లో పైకి పెరిగింది, కిందికి దన్నింది కనుక. అండ్ మొదటి దాంట్లో, 2వ దాంట్లో, 3వ దాంట్లో ఫ్రూట్ లేదు, పంట లేదు, పైరు లేదు, కానీ 4వ దాంట్లో పైరు వచ్చింది. కాకపోతే 3 రకాలుగా వచ్చింది, 30 దంతలు, 60 దంతలు, 100 దంతలుగా వచ్చింది. 9వ వచనంలో అంటాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన చుట్టూ బహుజన సమూహాలు ఉన్నాయి, అంటే వేల మంది ఉన్నారు, ప్రతి ఒక్కడికి చెవులు ఉన్నాయి. చెవులు లేకపోయినా ఆయన ఎంత అద్భుతకరుడు అంటే చెవుడు వినపడేటట్టు చేస్తాడు. ఆయన ఎక్స్పర్ట్. సో ఆయన దగ్గరికి వచ్చి వినకుండా పోయేటువంటి వాడు ఒక్కడు ఉండడు. కాకపోతే ఆయన యొక్క అర్థము చెవులున్న ప్రతి ఒక్కడు వినుగాక అని కాదు, దేవుడి యొక్క వాక్యమును వినుటకు ఆసక్తి కలిగి దేవుని యొక్క ఆత్మచేత ఆ ప్రకారము మనోనేత్రాలు తెరవబడినటువంటి ప్రతి ఒక్కరూ విందురుగాక. సో అలా వీరు వినడానికి దేవుడు సహాయము 4వ నేలలో ఉన్నటువంటి లేక ఆ తరహా పోలిన వారికి సహాయం చేశాడు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు దాని గురించి, ఈ యొక్క పారబుల్ ఆఫ్ ద సోవర్లో హృదయము అనేది ఎట్లా స్పందిస్తున్నది అన్నది చాలా ఖచ్చితంగా దేవుడు చూపిస్తున్నాడు. సో మొదటి హృదయము హార్డ్ హార్టెడ్, కఠిన హృదయము. 2వ హృదయము ఫెయింట్ హార్టెడ్, సొమ్మసిల్లే హృదయము. 3వ హృదయము హాఫ్ హార్టెడ్, సగము అరకొర హృదయము. 4వ హృదయమే ట్రూ హార్టెడ్, నిజమైనటువంటి హృదయం. సో చర్చ్లో, మీటింగ్లో, పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్లో వేల మంది కూడుకున్నప్పుడు అక్కడ మనకి 4 రకాల మనుషులు కనబడతారు. కొందరిది కఠిన హృదయము, కొందరిది సొమ్మసిల్లే హృదయము, కొందరిది సగము హృదయము, అంటే సగము దేవుడికి సగము లోకానికి అనుకునేవారు, కొందరిది మాత్రమే పరిపూర్ణముగా దేవుడి పట్ల నమ్మకమైన హృదయం. సో 9వ వచనంలో వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఇర్మియా 5:21లో, జెర్మయా 5:21లో, ఇర్మియా 5:21లో దేవుడు ఇట్లా చెప్పాడు, కన్నులుండియు చూడకయు చెవులుండియు వెనకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఎహెచ్కేల్ 12:2లో కూడా, ఎజికియల్ 12:2లో, ఎహెచ్కేల్ 12:2, నరపుత్రుడా తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు, వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వెనకయున్నారు. మార్క్ 4:23కు వచ్చేస్తే, వినుటకు చెవులు ఎవనికైనా నుండిని ఎడల వాడు వినుగాక అనెను. సో ఆ ప్రకారము దేవుడి వాక్యమును వినుట ఎంతో ఎంతో ముఖ్యము. మొదటి మానవుడు దేవుడి వాక్యాన్ని వినలేదు కనుకనే దేవుడి యొక్క ఉగ్రతకు పాత్రలు అవ్వాల్సి వచ్చింది. అందుకనే మానవుడు మోసపోయాడు, మానవుడు మలినమైపోయాడు, మానవుడు మూర్ఖతలో బిగించబడ్డాడు. కనుక వినుట మనకి చాలా ముఖ్యం. వింటేనే మనము దేవుడిని తెలుసుకుంటాం, వింటేనే మనం విమోచించబడతాం. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును,
క్రీస్తును గూర్చినటువంటి మాట వినుట వలన కలుగును. జేసీ రైల్ అనేటువంటి భక్తుడు ఇట్లా రాశాడు, ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కాడు. బైబిల్లో దేవుడు దాన్ని రుజువు చేస్తాడు. సో ఆయన చెప్పిన దాన్ని నేను కోట్ చేస్తున్నాను. ఎంతోమంది ఎన్నో సాధిస్తారు, అయినా కూడా ఎన్నటికీ నిజమైనటువంటి పరిశుద్ధతను కలిగి ఉండరు. వారికి గొప్ప జ్ఞానం ఉండొచ్చు, బిలాములాగా, అయినా పరిశుద్ధత ఉండదు. వారు గొప్ప పని చేస్తూ ఉండొచ్చు, యూదా ఇస్కరియోతులాగా, అయినా వారిలో పరిశుద్ధత ఉండదు. వారు గొప్ప కార్యాలు చేపట్టొచ్చు, హేరోదులాగా, అయినా పరిశుద్ధత ఎరుగడు. వారిలో మతపరమైనటువంటి ఆసక్తి విస్తృతంగా ఉండొచ్చు, యేహూలాగా, అయినా వారికి పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు. ఈ యవనస్తుడైనటువంటి ధనికుడు, అతడు యేసు దగ్గరికి వచ్చాడు. వాడికి లోక సంబంధమైన నీతి, బాహ్యపరమైన మర్యాద, మంచి ప్రవర్తన అనే గౌరవం ఉన్నాయి, కానీ వాడికి పరిశుద్ధత తెలియదు. హెచ్కేలు కాలంలో యూదులు కూడా చాలా ఇష్టపూర్వకంగా వచ్చి ఆయన ముందు కూర్చొని వాక్యం వినేవారు, కానీ వారికి పరిశుద్ధత అంటే ఏంటో బొత్తిగా తెలియదు. ఇక యోవాబు, గెహజీ, దేమా లాంటి వారు భక్తి పరులతోనే జీవితాలు జీవించారు, కానీ వారికి కాసింత కూడా పరిశుద్ధత సోకలేదు. సో ఒకడు ఇవన్నీ చేసి కూడా నిజమైన పరిశుద్ధత అంటే ఏంటో తెలియకుండా బ్రతకొచ్చు, నాశనానికి పోవచ్చు. ఎండ్ ఆఫ్ కోట్. రెండవది, ది ఇన్స్ట్రక్షన్ అబౌట్ ద ప్యారబుల్. ది ఇన్స్ట్రక్షన్ అబౌట్ ద ప్యారబుల్, ఉపమానం గురించిన ఉపదేశం, ఉపమానమును గూర్చిన ఉపదేశం 10 నుండి 13వ వచనం వరకు క్లుప్తంగా. అక్కడ ఆయన జన సమూహములను పంపించేశాడు, మళ్ళా ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడున్నాడో మార్కు మనకి చెప్పట్లేదు. సో 10వ వచనాన్ని గమనిస్తే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. 12 మంది ఉన్నారు, ఇంకొంతమంది ఉన్నారు, పెద్ద జన సమూహం వెళ్ళిపోయింది. సో వారు ఉపమానమును అర్థం చేసుకోలేదు కనుక ఆయన అడిగారు దాని వివరణ. 11, 12లో అప్పుడు ఆయన దాని గురించిన ఉపదేశం ఎట్లా చేస్తాడు, ఇన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తాడు. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. ఇప్పుడు నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, కొన్ని లెసన్స్లో ఇన్సైడర్స్ ఉన్నారు, అవుట్ సైడర్స్ ఉన్నారు. దేవుడి యొక్క వాక్యమును ప్రేమించి దేవుడి చిత్తాన్ని చేసేటువంటి వారందరూ లోపలి వారు, దేవుడి వాక్యాన్ని ప్రేమించక దాన్ని తిరస్కరించేటువంటి వారందరూ వెలుపటి వారు. సో ఇక్కడ ఆ 2 గుంపుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మామూలుగా విత్తువాని ఉపమానం గురించి చాలాసార్లు బోధకులు బోధలు చేస్తారు. బోధ చేసినప్పుడు జరిగే ఒక సమస్య ఏంటంటే, మార్కు ఏ కాంటెక్స్ట్లో, ఏ సెట్టింగ్లో దాన్ని చెప్పాడో దాన్ని విస్మరించి మామూలుగా జనరల్ ప్రీచింగ్ ఇస్తారంటే 4 రకాల మనుషులు ఉంటారు, 4 రకాల హృదయాలు ఉంటాయి, విత్తనం పడితే ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది. అది సెకండరీ అప్లికేషన్. కానీ ప్రైమరీ అప్లికేషన్ మార్కు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసు తన చుట్టూ ఉన్నటువంటి వారిని గుర్తించి వారి విషయాలను ఇక్కడ చెప్తున్నాడు. అది చెప్పకుండా ఈ సెకండరీ అప్లికేషన్కి మనం పోకూడదు. సో ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఒకటేమో ఆయన శిష్యులు, ఆయన నమ్మారు, ఆయన మాట ప్రకారం నడుచుకోవడానికి ఇష్టంతో సమస్తం వదిలి వచ్చారు. మిగతా వారు విస్తృతంగా వచ్చినటువంటి జన సమూహాలు అండ్ వీరి మీద పెత్తనం చేయబోయినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు. సో ఈ 2, ఒకటేమో లోపలి వారు, ఒకటేమో బయటి వారు. ఈ బయటి వారికి అది అర్థము కాకుండానట్లు ఉపమానాల్లో ఆయన చెప్తున్నాడు. లోపలి వారికి అర్థమవుతుంది, బయటి వారికి అర్థం కాదు. కోడ్ లాంగ్వేజ్ అనుకోండి, కోడ్ లాంగ్వేజ్ వాడినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కోడ్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, కంప్యూటర్ వాడే నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను బయటి వాడిని, వాడేమో లోపలి వాడు. వాళ్ళిద్దరూ కోడ్ చూస్తుంటారు, నల్ల ఆ స్క్రీన్ మీద తెల్ల అక్షరాలు, మనమేమో రంగురంగుల పేజీని చూస్తుంటాం. సో అదే ప్రకారం యేసుప్రభు ఏమంటున్నాడంటే, దేవుని రాజ్య మర్మం అంటే ఒక మిస్టరీ అంటే ఇప్పుడు మీకు తెలియందని కాదు. ఒకప్పుడు దేవుడు దాన్ని ఎవరికీ తెలియచేయలేదు, కానీ ఇప్పుడు ఆయన అందరికీ తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఆయన వారుగా ఉంటారో వారికి, లోపలి వారుగా ఉండే వారికి తెలియజేస్తున్నాడు. ఏంటది? యేసుప్రభు ద్వారా దేవుడి రాజ్యం వచ్చింది, ఆయన దేవుని కుమారుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన బోధ, ఆయన యొక్క పరిచర్య, ఆయన అద్భుతాలు, వాటికి నిదర్శనలు. కనుక అది వచ్చిందని మీరు తెలుసుకున్నారు, దాంట్లోనికి మీరు వచ్చారు. వీరు దాన్ని తెలుసుకోకుండా దాన్ని ఇంకా వ్యతిరేకిస్తున్నారు. వీరు ఎప్పటికీ దాన్ని తెలుసుకోరు. వీరు తెలుసుకోకుండా నశించిపోవడానికి, వీరు పాపం క్షమించబడకుండా ఉండడానికే వీరు ఎంచుకున్నారు. కనుక వీరు చూస్తారు, కనుగొనరు, వింటారు, గ్రహించరు, అండ్ వీరు నాశనానికి పోతారని చెప్తున్నాడు అక్కడ. సో ఆ ప్రకారము కొన్నిసార్లు ఇది మనకి జీర్ణం అవ్వడం కష్టము,
అంటే దేవుడు ప్రతి ఒక్కరిని రక్షింపడా అనే ప్రశ్న వచ్చేస్తుంది. దేవుడికి ప్రతి ఒక్కడు పాపక్షమాపణ పొందుట ఇష్టము లేదా? దాని మీద 2 వర్గాలు ఉన్నాయి. అది ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ దీన్ని బట్టి మాత్రము అవును, దేవుడు కొందరు పాపక్షమాపణ పొందకుండానే వారిని పోనిస్తాడు. ఎందుకంటే ఈ 2వ గుంపు, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, మనం లాస్ట్ లెసన్లో చూసాము. వీరు యేసును బయల్జబూలు పట్టిన వాడైన దయ్యముల అధిపతి చేత అని ఆయన్ని నిందించారు. సో వీరు దేవుడి ప్రజలు కారు, వీరి యొక్క తండ్రియగు అపవాది పిల్లలు, యోహాను 8 ప్రకారం. కనుక వీరు వాని వారు గనుక వీరెప్పటికీ రక్షణ పొందరు, వీరెప్పటికీ పాపక్షమాపణ పొందరు. అది ఆయన ఇక్కడ మనకి చెప్తున్నటువంటి సత్యం. కాకపోతే శిష్యులను మందలిస్తాడు 13వ వచనంలో. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియనెను. సో ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? మీకు అర్థం అవ్వాలి, ఇది దేవుడి చిత్తము, అయినా మీకు అర్థం కాలేదా? ఇదే అర్థం కాకపోతే మిగతా ఉపమానాలు ఎట్లా అర్థమవుతాయి? ఎందుకంటే ఈ ఉపమానం మిగతా ఉపమానములకు తల వంటిది, తలమానికం వంటిది. ప్యారబుల్ ఆఫ్ ఆల్ ద ప్యారబుల్స్ అంటారు ఈ ప్యారబుల్ని. సో ఇదే మీకు అర్థం కాకపోతే, సో కొంతమంది అంటుంటారు, నాకు బైబిల్ అర్థం అవ్వట్లేదు, నేను చదువుతున్నాను కానీ నాకు అర్థం అవ్వట్లేదు, దాంట్లో ఏముందో తెలియట్లేదు. నీవు నిజంగా రక్షించబడితే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యమును ఆయన తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. దాని అర్థం మొత్తం బైబిల్లో ఉన్నటువంటిది అంతా కూడా తెలియజేస్తాడని కాదు. రహస్యములు యెహోవాకు సంబంధించినవి, మనకు బయలుపరిచినవి, మనకు మన పిల్లలకు సంబంధించినవి. కొన్ని మనకు తెలియకపోవచ్చు, కానీ ఎక్కువ మనకు దేవుడు తెలియజేశాడు. మనం నిజంగా తెలుసుకోవాలి అంటే తప్పకుండా తెలియజేస్తాడు. సో ఈ శిష్యులు ఎప్పుడు కూడా ఆయన్ని పక్కకి తీసుకుపోయి అడుగుతుంటారు. అండ్ ఆయన వారి యొక్క ఆత్మీయ అవివేకాన్ని బట్టి మందలిస్తాడు, కానీ వారికి నేర్పిస్తాడు, వారిని ప్రోత్సహిస్తాడు. వీళ్ళు ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు. ఎన్నో వచనాలు ఉన్నాయి, సమయం లేదు. కానీ మార్కులోనే 4వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో వీరు అట్లాగే మరలా రిపీటెడ్గా ఈ మిస్టేక్ చేస్తుంటారు. 8:18లో యేసు ప్రభు కూడా వారిని ఇంకా కొంచెం ఘాటుగా మందలించాడు. శిష్యులను అంటున్నాడు, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? ఎన్ని చూపించాను, ఎన్ని వినిపించాను, మీరు చూడట్లేదు, మీరు వినట్లేదు, మీరు జ్ఞాపకము చేసుకోవట్లేదు. సో యేసు యొక్క శిష్యులకి ఆ రోజుల్లో ఉన్నటువంటి సమస్య ఈ రోజుల్లో కూడా చాలామంది శిష్యులకు ఉంది. కానీ ఆ రోజుల్లో కన్నా ఈ రోజుల్లో మనకున్నటువంటి ఒక ధన్యత ఏంటంటే, ఆ రోజుల్లో ఇంకా పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాలేదు, పరిశుద్ధాత్ముడు వారిని నింపి నడిపించలేదు. కానీ ఇప్పుడు మనకి పరిపూర్ణమైన బైబిల్ ఉంది, పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి ఉపదేశం ఉంది. కనుక మనము అంత కష్టపడకుండానే దేవుడి కొరకు బ్రతకొచ్చు. మరి ఇప్పుడు ఒక ప్రశ్నకి నేను జవాబిచ్చి నెక్స్ట్ 3వ భాగంలోనికి వెళ్ళిపోతాను. వారికేమో తెలియకుండా దాచిపెట్టాడు, వీరికేమో తెలియజేస్తున్నాడు. దానికి ఓల్డ్ టెస్టిమెంట్లో ఏదైనా మనకి దేవుడు ఒక ఉదాహరణ లేకపోతే ఉదంతాన్ని ఇచ్చాడా అంటే ఇచ్చాడు. మీరు నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనాన్ని తిప్పి చూస్తే, ఎక్సడస్ 14:20, నిర్గమకాండం 14:20 అక్కడ ఏముంటుంది? ఒక మేఘము పారిపోతున్నటువంటి ఇశ్రాయేలీయుల సేనకి, వారిని వెంటబడి తరుముతున్నటువంటి ఐగుప్తీయుల సేనకి మధ్యలోకి వచ్చి నిలబడుతుందన్నమాట. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, అంటే ఐగుప్తీయులకు అది చీకటిని కలిగించింది, ఇశ్రాయేలీయులకు రాత్రి అది వీరికి వెలుగిచ్చెను. కనుక రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులకు సమీపింపలేదు. సో దేవుడు ఏం చేశాడు? ఈజిప్ట్కి బ్లైండ్నెస్ని, డార్క్నెస్ని ఇచ్చాడు, ఇశ్రాయేల్కి ఏమో క్లియర్ సైట్ అండ్ లైట్ని ఇచ్చాడు. సో అట్లాగే ఓల్డ్ టెస్టిమెంట్లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. న్యూ టెస్టిమెంట్లో కూడా దేవుడు చూపిస్తున్నాడు అదే. చర్చిలో ఎంతోమంది రావచ్చు, కానీ కొంతమంది అట్లా బ్లైండ్నెస్తో వస్తారు, బ్లైండ్నెస్తోనే ఉంటారు, చనిపోయి ఆ గ్రేట్ డార్క్నెస్లోనికి పోతారు. కొంతమంది మాత్రము లిటిల్ లైట్తో రావచ్చు, తర్వాత వారికి గ్రేట్ లైట్ దేవుడు అనుగ్రహించి వారిని ఇటర్నల్ లైట్లోనికి తీసుకొని పోవచ్చు. దాని వెనక మూలమేంటి అంటే, ఒక వ్యక్తి దేవుడితో ఎట్లా వ్యవహరిస్తున్నాడు అన్న దాని మీద అది ఆధారపడి ఉంది. నీకు వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? ఇక మన మూల పాయింట్లోకి వద్దాం. థర్డ్ పాయింట్, ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ప్యారబుల్. ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ప్యారబుల్ 14 నుండి 20వ వచనం వరకు. సో ఉపమానం యొక్క వివరణ.
అక్కడ 14వ వచనాన్ని గమనించినట్లయితే ఇక ప్రభు వివరణ ప్రారంభించాడు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. సో విత్తువాడు సోవర్ ఈజ్ సోయింగ్ ద సీడ్, వాక్యం విత్తుచున్నాడు. ఇక్కడ ఆ పని యేసుప్రభు చేస్తున్నాడు. యేసుప్రభువే సోవర్. సో ఆయన విత్తనాన్ని విత్తుచున్నాడు అండ్ ఆయన ఒక పంటను ఆశిస్తాడు. అండ్ ఆ యొక్క విత్తనము విత్తబడినప్పుడు ఏ ప్రకారమైనటువంటి ఫలితాలను తీసుకొని వస్తుందో దాని గురించి ఆయన వివరణ అనేది మనకిస్తాడు. కాకపోతే మీరు అక్కడ ఆ భాగంలో గమనిస్తే 14 నుండి 20వ వచనం వరకు వాక్యము అనేది 8 సార్లు కనబడుతుంది. సో విత్తనం ఏంటి అంటే వాక్యం అనేది మనకు ఆబ్వియస్గా అర్థమైపోతుంది. దేవుడి వాక్యం 8 సార్లు కనబడుతుంది అండ్ వినుట అనేది 4 సార్లు కనబడుతుంది. సో దేవుడి వాక్యము బోధించబడినప్పుడు దేవుడి వాక్యమును వినుట అది ధన్యత, అది దేవుడు ఆశించేటువంటి సామాన్యమైనటువంటి విషయం. సో మొదటి 3 రకాలైనటువంటి వ్యక్తులు లేకపోతే నేలలు లేకపోతే హృదయాలు ఏ ప్రకారం విన్నాయి. ఇక్కడ గ్రీక్ గ్రామర్ ఒక సత్యాన్ని మనకు చూపిస్తుంది. అది మనకి ట్రాన్స్లేషన్ బైబిల్ ఏ భాషలో అయినా కూడా చూపించబడదు. గ్రీక్లో ఆయన వాడినటువంటి ఆ యొక్క వ్యాకరణం ఎట్లా ఉందంటే మొదటి 3 రకముల వారు విన్నప్పుడు వెంటనే విన్నారు, పైన విన్నారు, ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెట్టేటట్టు విన్నారు, విన్నదానికి విధేయత చూపకుండా విన్నారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎట్లా వింటారు? నేను ఇప్పుడు 34 ఏళ్ల నుండి ప్రసంగికుడిగా ప్రపంచంలో 50 దేశాల్లో వాక్యం చెప్పాను. ఎంతమందికి చెప్పానో లెక్కలేదు. చిన్న పెద్ద భారీ సభల్లో వాక్యం చెప్పాను. సో ఇప్పుడు నాకు తెలియదు నేను చెప్పినటువంటి వారిలో ఎవరు ఏమిటో, కానీ నాకు ఒకటి తెలుసు, మెజారిటీ మాత్రం ఈ 3 రకాలే. సో మెజారిటీ 100లో 75% ఈ ప్రకారమే విన్నారు, వచ్చారు, పోయారు, అంతే. ఒక పాత సేవకుడు అనేవాడు, సాతానుకు 3 కొడుకులు ఉంటారంట, ఒకడేమో రాడంట, వాడు ఎప్పుడు రానే రాడు, ఎన్నిసార్లు పిలిచినా చర్చికి రాడు, ఎన్నిసార్లు పిలిచినా మీటింగ్కి రాడు, ఎన్నిసార్లు పిలిచినా ఆరాధనకి రాడు, స్పెషల్ మీటింగ్కి రాడు, దేనికి రాడు. రెండో వాడు వస్తాడంట కానీ వినడంట. వీళ్ళు వస్తారు కానీ వినరు, వీరి యొక్క ధ్యానంలో ఉంటారు, పరధ్యానంలో. మూడో వారు కరెక్ట్గా చివరికి వచ్చినప్పుడు, తీర్మానము చేసే సమయం వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు వారి మీద అల్లాడుచు వారి ఆత్మను కదిలించేటువంటి స్థితి వచ్చి నూతన సృష్టిగా చేయే సమయం వచ్చినప్పుడు వారు ఉండడంట. ఓ పెద్ద ఆయన చెప్పేవాడు. సో వీళ్ళు సరిగ్గా విధేయత చూపేటట్టు వినలేదు కనుక వీరు అవుట్ సైడర్స్గా ఎంచబడ్డారు. అందుకనే వీరి జీవితంలో సాతాను, వీరి జీవితంలో శ్రమ, వీరి జీవితంలో లోకం పట్ల మోజు అనేవి కనబడ్డాయి. వీరిని అవి నాశనం చేసేసాయి. క్యాజువల్ హియరింగ్ అనేది అంటే కేవలము వినడం అనేది, నామకార్థంగా వినడం అనేది, ఆసక్తి లేకుండా శ్రద్ధ లేకుండా వినడం అనేది మనకి మేలు చెయ్యదు. చివరి 4వ నేల, ఆ మనిషి మంచి నేల గురించి ప్రభు చెప్పాడు. వారి యొక్క వినికిడి ఎట్లా ఉంది అంటే గ్రీకులో మరి ప్రెజెంట్ టెన్స్, వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. కంటిన్యూవల్ ఆన్ గోయింగ్ హియరింగ్ అంటే వారు జాగ్రత్తగా వింటూనే ఉన్నారు, విన్నదాన్ని వెంటనే అమలు చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రకారము హియరింగ్, రిసీవింగ్ అండ్ బేరింగ్ ఫ్రూట్, వింటున్నారు, అంగీకరిస్తున్నారు, ఫలిస్తున్నారు. మిగతా వారు ఆ స్థాయిలో లేరు. సో యేసు విత్తువాడు, తర్వాత వచ్చినటువంటి ప్రసంగికులు, బోధకులు, అపోస్తలు, సేవకులు అందరూ కూడా విత్తేవారు, వాక్యాన్ని వారు విత్తుతారు. అండ్ దేవుడి వాక్యం అని ఇక్కడ మనకు అర్థమైంది. ఇంకొక 2 చోట్ల కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 19వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఇట్లా రాయబడి ఉంది, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు. సో మత్తయి యేసును రాజుగా, దేవుడి రాజ్యాన్ని ప్రకటింపచేసే వ్యక్తిగా చూపిస్తున్నాడు కనుక వాక్యమును దేవుని రాజ్యానికి సంబంధించిన వాక్యముగా రాశాడు. లూకా 8:15లో లూకా సామాన్యంగా చెప్పేశాడు విత్తనము దేవుని వాక్యము. మార్కు కూడా మనకి చెప్పేశాడు విత్తనము దేవుని వాక్యము. అండ్ నేలలు మనిషి యొక్క హృదయం. మత్తయి 13లోనే 19లో ఇప్పుడు నేను చెప్పిన తరువాతి భాగంలో ఎట్లా ఉంటుందంటే, వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. సో నేల మనిషి యొక్క హృదయం, అక్కడ అది విత్తబడుతోంది. సో ఇది సింపుల్ అనమాట. సువార్త ప్రకటించబడినప్పుడు, దేవుడి వాక్యం ప్రకటించబడినప్పుడు మనిషి ఎట్లా స్పందిస్తాడో
దాన్ని బట్టి వారి యొక్క ఫలము ఉండుట, ఫలము లేకపోవుట అనేది యేసుప్రభు మనకి నేర్పిస్తున్నాడు. సో ఇప్పుడు 4 నేలల గురించి క్లుప్తంగా. మొదటి నేల గురించి ఆయన మనకి 15వ వచనంలో చెప్పాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. సో మొదటి నేల త్రోవ ప్రక్క ఉన్న నేల, లేకపోతే నడిచే త్రోవ, 2 రకాలుగా కూడా దాన్ని తీసుకోవచ్చు. అది గట్టి నేల. సో దాని మీద వాక్యం పడితే అది లోతుకు అంటే లోపలికి వెళ్ళదు, ఫలము అనేది తీసుకొని రాదు. వీరెవరు అంటే మార్కు సువార్త ప్రకారం వీరు పరిసయ్యులు, శాస్త్రులు అండ్ యెరూషలేము నుండి వచ్చినటువంటి మత పెద్దలు. వీరు కఠినులు అన్నమాట. దేవుడి పట్ల వీరిది కఠినమైన హృదయము, దేవుడి పట్ల వీరి హృదయము మరి మూసుకుపోయినటువంటి హృదయము. కనుక దేవుడి వాక్యానికి వీరి హృదయంలో స్థానము లేదు. వీరు మనుష్య పారంపర్యాచారాలకు దాన్ని అప్పగించేసి అమ్మేసుకున్నారు. దేవుడి వాక్యానికి వీరిలో స్థానము లేదు. సో వీరు మొదటి నుండి యేసు యొక్క రాజ్య సువార్తను, యేసుక్రీస్తును వ్యతిరేకిస్తున్నారు కనుక వీరు మూతబడినటువంటి మనస్సు గలవారు. చెవులైతే విస్తారు. ఆయన ఇంట్లో బోధ చేస్తుంటే వచ్చి కూర్చొని విన్నారు. సముద్ర తీరాన బోధ చేస్తుంటే వచ్చి విన్నారు. ఆయన ఎక్కడ బోధ చేసినా వచ్చి వింటారు. చెవులైతే ఇస్తారు కానీ హృదయాన్ని ఇవ్వరు. వినడానికి వింటారు, విధేయత అయితే చూపించరు. వినేదెందుకు అంటే దాన్ని కత్తిరించడానికి, వినేదెందుకు అంటే దాన్ని ఖండించడానికి, వినేదెందుకు అంటే దాన్ని తిరస్కరించడానికి. వీరు కేవలము పైపైన ఉన్నటువంటి వారు. సో వీరు స్పందించినటువంటి హృదయములు కలిగిన వారు. కనుక విత్తనం పడగానే సాతాను వస్తాడు. అండ్ ఇక్కడ ఎందుకని పక్షులను సాతానుతో యేసుప్రభు పోల్చాడు? ఎందుకంటే యూదుల మత గ్రంథాల్లో కొన్ని సందర్భాల్లో వారు ఈ యొక్క విత్తనాలు ఎత్తుకుపోయే పక్షులు, లేకపోతే ఈ పక్షిరాజు, మనం రాబంద్ అంటాం, గద్ద అంటాం, అది చచ్చిన కలేబరాలను పీక్కు తింటుంది. అట్లాంటివి వచ్చినప్పుడు వాటిని దుష్టాత్మలతో, సాతానుతో ఈ యూదుల గ్రంథములో పోల్చి రాశారు. అది వారికి తెలుసు కనుక దాన్నే ఆయన వాడి చెప్తున్నాడు, మీకు విత్తనం ఉపయోగపడట్లేదు, ఎందుకంటే మీరు వినగానే సాతాను వచ్చేసి దాన్ని దొంగిలించుకుపోతున్నాడు. వీరి కాంటెక్స్టే మనం తీసుకుంటే వీరు ఎందుకు వినదలుచుకోలేదు? వీరు ఒకవేళ ఒక మత పెద్ద, వీరి యొక్క ర్యాబై చెప్తే వినేవారు, కానీ చెప్పే వ్యక్తి మీద వీరికి ఇష్టం లేదు కనుక వీరు వినదలుచుకోలేదు. యేసు అంటే వీరికి ఇష్టం లేదు. ప్రసంగికుడు అంటే నీకు ఇష్టం లేకపోతే ఆయన ఎంత పరసంబంధమైన ఆత్మపూర్ణమైన బోధ చేసినా నువ్వు వినవు. ఇదొక లైఫ్ చేంజింగ్ ట్రూత్ అన్నమాట. సో నేను ఒక ప్రసంగికుడిగా నన్ను నేను ప్రోత్సహించుకుంటుంటాను. నా బోధ వారు వీరు వినకపోతే నాకేం పర్వాలేదు, నా ప్రభు అయిన యేసునే పరిసయ్యులు, శాస్త్రులు వినలేదు. సో ఆఫ్టర్ ఆల్ నేనెంత, ఐఎమ్ ఓకే, ఐ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. సో యేసు అంటే వారికి ఇష్టం లేదు కనుక యేసు బోధను వారు వినలేదు. రెండవది, యేసు చేసినటువంటి బోధ వారికి అనుకూలంగా లేదు, గుచ్చుతోంది కనుక, వారిని ఖండిస్తోంది కనుక, వారి పాపాన్ని ఎండగడుతోంది కనుక వారు వినదలుచుకోలేదు. సేమ్ థింగ్ ఈ రోజున మీకు నచ్చే బోధ చేస్తే ఆహా ఎంత మంచి బోధకుడు, మీకు గుచ్చే బోధ చేస్తే అమ్మో ఇంకోసారి ఇక్కడికి రావద్దు. మూడవది, వారికి వినే మనస్సు లేదు, వారికి ఆసక్తి లేదు, వారు మానసికంగా సోమరులు, వారికి ఇట్లాంటి విషయాల మీద అసలు ఏమాత్రము కూడా శ్రద్ధ లేదు. వారు ఎంతసేపు ఈ లోకానికి సంబంధించిన విషయాలకు సంబంధించి వింటారు, ఇవి వారు వినరు కనుక వారు వినరు. సో ఈ యొక్క ప్రభు ఇక్కడ చెప్పింది, సాతాను వచ్చి వెంటనే వాక్యాన్ని దొంగిలించుకుపోతాడు. అట్లాంటి వాడు 10 ఏళ్ళు రావచ్చు చర్చికి, 10 ఏళ్ళు ఎన్నో గొప్ప సందేశాలు వినొచ్చు, కానీ ఎవ్రీ టైం వాడు వింటున్నాడు, సాతాను దోచేస్తున్నాడు. సిఎస్ లూయిస్ అనేటువంటి బ్రిటిష్ ఫిలాసఫర్ ఒక పుస్తకం రాశాడు, స్క్రూ టేప్ లెటర్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుస్తకం. దాంట్లో దీని గురించి ఒక వివరణ ఇస్తాడు. ఒక వ్యక్తి లైబ్రరీకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళి ఆత్మ సంబంధమైన విషయములను గురించి చదివి తెలుసుకొని ఆలోచిద్దామని వెళ్ళాడు. సో లైబ్రరీ రిలీజన్ బుక్స్ దగ్గరికి వచ్చి ఆ పుస్తకాలు చూస్తుంటే వెంటనే దేవుడి గురించి గంభీరమైన ఆలోచనలు మనిషికి వచ్చాయి. సరే ఈ పుస్తకమా ఏదో ఒకటి తీసుకుని చదువుకుందాం అనుకుంటున్నటువంటి సమయంలో అతన్ని దారి తప్పించి అతన్ని నాశనానికి తీసుకుపోవడానికి అతని మీద పెట్టిన దయ్యాలంట ఎన్నో, నాకు తెలియదు, లూయిస్ నంబర్ రాయలేదు. ఆ దయ్యాలు వెంటనే అమ్మో వీడు దేవుడి గురించి సత్యం తెలుసుకోవడానికి వచ్చి నిలబడ్డాడు, వీడిని ఇప్పుడు దారి తప్పించకపోతే, దృష్టి మరల్చకపోతే అయిపోతుందని చెప్పి వీధిలో ఉన్న శబ్దాలు వాడికి వినబడేటట్టు చేశాయి.
వీధిలో ఒక పిల్లవాడు న్యూస్ పేపర్ గట్టిగా ఎలుగెత్తి కేకేసి అమ్ముతుంటే అది వినబడేటట్టు చేసే. సో వీధి వంక తిరిగాడు, దృష్టి మరలిపోయింది. వెంటనే దయ్యం నీకు ఆకలేస్తుంది, లంచ్ టైం అని చెప్పింది. సో అతనికి ఆకలి అనిపించింది. సో ఈ యొక్క దేవుడి వైపు నుండి, దేవుడి యొక్క ఆలోచనల నుండి అతడు బయటికి వీధిలోనికి వెళ్ళిపోయాడు. మామూలు విషయాల్లో పడిపోయాడు. తిండి తిప్పల కోసము అండ్ లోక సంబంధమైన వ్యవహారాల కోసం తను అప్పగించుకున్నాడు. దేవుడికి దూరస్తుడైపోయాడు. కొన్నిసార్లు నేను కూడా అంటుంటాను, పెద్ద బోధకులు, నేను రక్షించబడిన మొదటి దినాల్లో నాకన్నా వయసులో అనుభవంలో పెద్ద బోధకులు చెప్తూ ఉంటే ఆయన చెప్పేవాడు, ఒక ఆయన ఊరిలో సేవ చేసేవాడు, నేను వాక్యం చెప్తుంటే మరి ఆ పక్షులు ఎన్నో రూపాల్లో వస్తాయి, ఎన్నో రకాలుగా వస్తాయి. కొన్నిసార్లు మీ ఫోన్ మీద మెసేజ్ లాగా రావచ్చు, మీరు ఇక్కడ మెసేజ్ వినకుండా ఆ మెసేజ్ చూస్తుంటారు, యు ఆర్ గాన్ డిస్ట్రాక్టెడ్. కొన్నిసార్లు మీ పిల్లలు అప్పుడే ఏడవచ్చు, పిల్లని ఎత్తుకొని బయటికి పోగానే యు ఆర్ గాన్, ద సీడ్ ఈజ్ గాన్. వినండి తల్లులారా. సో ఈ ప్రకారము ఎన్నో రకాలుగా చెప్పారు. సో మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడి వాక్యం మనం వినాలి, విన్న వాక్యం మన లోపలికి వెళ్ళాలి, మనల్ని మార్చాలి, లేకపోతే మనకు అది ఉపయోగపడదు. శామ్యుయల్ ఏ బార్నెట్ అనేటువంటి ఒక బోధకుడు ఉండేవాడు లండన్లో. సెయింట్ పాల్స్ కథీడ్రల్ అని ప్రపంచ ప్రముఖ దేవాలయం ఉంది అక్కడ. దాని మీద ఆయన కొరకు ఒక సన్మాన ఫలకాన్ని వారు పెట్టారు. సో ఆయన 50 ఏళ్ళు ఈస్ట్ లండన్లో సేవ చేశాడు. సేవ చేసినప్పుడు ఆయన ఈ యొక్క ఉపమానాన్ని విస్తృతంగా వాడేవాడు. అండ్ కింద ఒక మాట ఆయన పలికింది వారు అక్కడ చెక్కి పెట్టారు. ఆ మాట ఏంటంటే, ఫియర్ నాట్ టు సో ఆన్ అకౌంట్ ఆఫ్ ద బర్డ్స్. పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయని విత్తనం విత్తకుండా ఉండొద్దు. పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయని విత్తనం విత్తకుండా ఉండొద్దు. ప్రసంగికుడిగా ఆయన పెట్టుకున్నటువంటి ధ్యేయం అది. అందుకనే ఆయన బోధ చేశాడు. సో అదే దినాల్లో జాన్ బన్యన్ అనేటువంటి ఒక పాపాత్ముడు ఉండేవాడు. రేకు పని చేసుకునేటువంటి, దైవ దూషణ చేసేటువంటి వ్యక్తి ఉండేవాడు. భక్తి లేని వాడు ఉండేవాడు. అందరూ అతన్ని కఠిన హృదయుడు, భక్తిహీనుడు, దుర్మార్గుడు అనేవారు. కానీ ఈ జాన్ బన్యన్ ఈ విత్తువాని ఉపమానమును విన్నాడు. విన్నప్పుడు ఈ యొక్క మొదటి నేల గురించి చదివాడు. చదివినప్పుడు ఆయన తెలుసుకున్నది ఏంటి అంటే, నేను రక్షించబడకుండా దేవుడి వాక్యపు విత్తనాన్ని నా బ్రతుకు నుండి సాతాను ఎత్తుకొని పోతున్నాడు. నేను వాడిని ఎత్తుకొని పోనివ్వకుండా దాన్ని పట్టుకొని రక్షించబడితే వాడు నా జీవితం మీద ప్రభుత్వము చేయడని తెలుసుకుని జాన్ బన్యన్ రక్షించబడ్డాడు. తర్వాత ఆయన ఎంత పెద్ద భక్తుడయ్యాడో ప్రపంచానికి బైబిల్ తర్వాత అంత గొప్ప కావ్య గ్రంథం ద క్లాసిక్ ఇన్ క్రిస్టియానిటీ, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనేది రాసిచ్చాడు. రెండవది ద స్టోనీ సాయిల్. మొదటిది ది వే సైడ్ సాయిల్ మీరు రాసుకుంటుంటే, రెండవది ద స్టోనీ సాయిల్, రాతి నేల. 16-17 వచనాల్లో అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు గాని వారు అభ్యంతరపడుదురు. సో రాతి నేల పైన కొంత మన్ను ఉంది, కానీ లోపల మన్ను లేదు, రాయి ఉంది. మార్కు సువార్త ప్రకారం వీరెవరు అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ బహుజన సమూహాలు. ఆయన మరి వారికి రోగాలు స్వస్థపరుస్తున్నాడు, రొట్టెలు పంచుతున్నాడు, దయ్యాలు వెలగొడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, హక్కున చేర్చుకుంటున్నాడు, కుష్ఠరోగాన్ని శుద్ధి చేస్తున్నాడు. కనుక ఆయన దగ్గరికి వచ్చినటువంటి తండోపతండాలైనటువంటి జనాలు వీరు సూపర్ఫిషియల్ పీపుల్ అన్నమాట. పైన కొంత మంది ఉంది, ఆయన బోధన ఇష్టంగా విన్నారు, చెప్పగానే దాన్ని అంగీకరించేశారు, దాన్ని లోపలికి తీసేసుకున్నారు. బాగున్నంత వరకు వీళ్ళు బాగానే ఉన్నారు, కానీ వీరికి వాక్యం నిమిత్తము శ్రమ రాగానే వీరు అభ్యంతరపడిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, అనేకులు ఆయన యొక్క బోధ కఠినమైనదని చెప్పి ఇక ఆయన్ని అన్నడు వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయన మెల్లగా వారికి చేసిన కార్యాలు చేసి వారి కర్తవ్యాన్ని వారికి గుర్తు చేస్తాడు. మీరు నా శిష్యులు అవ్వాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలంటాడు. మీరు నా శిష్యులు అవ్వాలంటే మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలంటాడు. ఎప్పుడైతే ఇస్తాడు అని అనుకొని వచ్చినటువంటి వారు ఆయనే మమ్మల్ని ఇట్లా మా నుండి మమ్మల్ని అడిగేస్తున్నాడు అని తెలుసుకోగానే ఆయన్ని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయారు. సో వీరికి వేరు లేనందున, లూకా అంటాడు చెమ్మ లేనందున. కిందికి నీరు పోతే కదా, కిందంతా నేల ఉంటే నీరు కింది దాకా పోయి తడుస్తుంది, వేరు కింది దాకా పోతుంది. కానీ కింద బండ ఉంటే, రాయి ఉంటే పైన మన్నే తడుస్తుంది, కిందికి చెమ్మ పోదు, వేరు పోదు. సో వీరు వాక్యం నిమిత్తమై శ్రమలు ఎదుర్కొన్నప్పుడు
అంటే దేవుడి వాక్యాన్ని బట్టి వీరు బ్రతుకుతున్నప్పుడు వీరికి శ్రమలు వచ్చాయి, హింసలు వచ్చాయి, కనుక వీరు అభ్యంతరపడ్డారు, వీరు పక్కకి పడిపోయారు. బైబిల్ మనకి చెప్పేది ఏంటంటే నిజమైనటువంటి క్రైస్తవ భక్తిపరుడు భక్తిపరురాలు తప్పకుండా శ్రమ పొందుతారు, హింస పొందుతారు. అది లేకుండా మనము పరిపక్వతలోనికి రాము. అది లేకుండా మన విశ్వాసము అగ్ని పరీక్షకు గురైనప్పుడు శుద్ధ సువర్ణం వలె బయటికి రాదు. మన శిరస్సును వారు శ్రమల పాలు చేసినప్పుడు శరీరము శ్రమలు లేకుండా ఉంటుంది అనుకోవడం అవివేకం. కానీ ఈ రోజున అబద్ధ బోధకులు చేసేటువంటి ప్రాస్పెరిటీ గాస్పెల్ చేసే ఆ బోధలో వారు నీవు యేసుని నమ్ముకుంటే నీకు ఎప్పుడు చూసినా బాగే, ఎప్పుడు చూసినా భాగ్యమే అంటారు. అది అబద్ధం. సో వీళ్ళు ఏంటంటే ఇమోషనల్ బిలీవర్స్ అన్నమాట. భావోద్రేకాలతో యేసు పట్ల అభిమానం, యేసు పట్ల ఆరాధన భావం, యేసు పట్ల ఆ యొక్క అనురాగం అనుకున్నారు. కానీ వీరికి దేవుడి పట్ల, సత్యం పట్ల డివోషన్ లేదు, భక్తి లేదు. వీళ్ళు సీజనల్ బిలీవర్స్. కొంతకాలము నమ్మి శోధన వచ్చినప్పుడు పడిపోతారు. సో వీరు నిరంతరం ఉండరు. నేను ఎంతోమందికి బ్యాప్టిజం ఇచ్చాను, చూశాను. ఒక వ్యక్తి 1 సంవత్సరంలో పడిపోతాడు, ఒకడు 2వ సంవత్సరంలో పడిపోతాడు, ఒకడు 3వ సంవత్సరంలో, ఒకడు 10వ సంవత్సరం వరకు నిలబడ్డాడంటే ప్రైజ్ గాడ్ అనుకోవాలి నేను. సీజనల్ అన్నమాట. సో వీళ్ళు ప్రభు దగ్గరికి పయటీ కొరకు, భక్తి కొరకు రాలేదు, ప్రాస్పెరిటీ కొరకు వచ్చారు, అభివృద్ధి కోసం వచ్చారు, ఆశీర్వాదం కోసం వచ్చారు. క్రీస్తును ప్రేమించి క్రీస్తును వీరు కోరుకోలేదు. క్రీస్తు ఇచ్చే కానుకలు వీరికి కావాలి. ఓ పాస్టర్, కమ్యూనిస్ట్ ల్యాండ్లో ఉన్నటువంటి పాస్టర్ ఇట్లా అన్నాడు, ఈ రోజున క్రైస్తవ్యాన్ని కన్జ్యూమరిజము త్వరగా చంపేస్తుంది కమ్యూనిజం కన్నా. మొన్నటిదాకా మీరు అనుకున్నారు కమ్యూనిస్టులు క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తారని. ఇప్పుడు కమ్యూనిస్టులు పోయారు. కన్జ్యూమరిజం అంటే క్రిస్టియానిటీ ఈజ్ అ కన్జ్యూమర్ రిలీజన్. అంటే నేను ఆయన దగ్గరికి పోతే ఏదో వస్తుంది, ఆయన్ని నేను వినియోగించుకోవచ్చు. వినియోగదారుడి యొక్క ఆలోచన మనస్తత్వంతో వచ్చినప్పుడు వాడు నాశనం అయిపోతాడని ఆ పాస్టర్ కమ్యూనిస్ట్ కంట్రీలో చెప్పాడు. సో ఈజీ బిలీవిజం అంటారు. నాకు దేవుడు ఏమీ షరతు పెట్టనంత వరకు నేను నమ్ముతాను, నన్ను అడగనంత వరకు నేను నమ్ముతాను, నాకు కిరీటం ఇస్తానంటే నేను నమ్ముతాను, కానీ సిలువ ఎత్తుకోమంటే నేను నమ్మను, నన్ను నేను ఉపేక్షించుకోమంటే నేను నమ్మను. సో వీళ్ళకి చేసినటువంటి తప్పుడు వాగ్దానాలను బట్టి వీరు నమ్మేస్తారు. తర్వాత వీరికి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయి వీళ్ళు ఏమంటారు తెలుసా? మాలాంటి సేవకులతో, మీ బోధకులు చెప్పారు యేసు ప్రభువుని నమ్ముకుంటే సంతోషాన్ని ఇస్తాడని, నాకు సంతోషమే లేదు, ఎప్పుడు చూసినా దుఃఖమే. మీ బోధకులు చెప్పారు యేసు ప్రభువుని నమ్ముకుంటే సమాధానం ఇస్తాడని, కానీ నాకు సమాధానం లేదు, ఎప్పుడు శ్రమలే, నెమ్మదే లేకుండా బతుకుతున్నాను. మీ బోధకులు చెప్పారు యేసు ప్రభువుని నమ్ముకుంటే బలాన్ని, శక్తిని ఇస్తాడని, నేను ఇంకా పాపంలో పడి కొట్టుకుంటున్నాను, పెనుగులాడుతున్నాను, బలహీనుడిగానే ఉన్నాను. మీ బోధకులు చెప్పారు నా అప్పులు తీరిపోతాయని, నాకు బాగా డబ్బు వస్తుందని, నేను ఇంకా పేదరికంలో అట్టడుక్కిపోయాను. మీ బోధకులు చెప్పారు యేసుని నమ్ముకుంటే సమృద్ధి గల జీవమని, కానీ నేను ఇప్పుడు ఆత్మీయంగా అన్ని రకాలుగా వికలాంగుడిని అయిపోయాను. అబద్ధ బోధకులు చెప్పారు, మా బోధకులు కాదు, బైబిల్ బోధకులు కాదు. సో 3 ఉంటాయి వీళ్ళకి లైఫ్లో. పీపుల్, మనుషులతో సమస్య. ఈ చర్చిలోనే నేను చూశాను, కొందరితో నాకు పడట్లేదు అందుకని నేను చర్చ్ వదిలేస్తున్నాను, ఒక కుటుంబం వెళ్ళిపోయింది. సో ఇప్పుడే ఈ చర్చిలో నీకు ట్రైనింగ్లోనే నీకు పడకపోతే, నువ్వు ట్రైనింగ్ నుండే నువ్వు బయటికి వెళ్ళిపోతే నువ్వు అసలు రియల్ గేమ్లో లేవు. సో ప్రజలకి సమస్య అంటే నేను ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. రెండవది ప్రాబ్లం, సమస్యలు రాగానే వీరు వదిలేస్తారు. మూడవది పర్సిక్యూషన్, హింస, శ్రమ వస్తే వదిలేస్తారు. ఎందుకంటే వీళ్ళది మొదటోడిది క్లోజ్డ్ మైండ్, రెండవది ఇమోషనల్ మైండ్. సూపర్ఫిషియల్ పీపుల్. థియోలోజియన్ హెల్మెట్ థిలెకే అనేటువంటి ఒక ఆయన ఇట్లా అన్నాడు, మనకి 2 రకాల క్రైస్తవులు కనబడతారు, రూపాంతరపరచబడిన క్రైస్తవులు అండ్ కేవలము పైన రూపము కలిగిన క్రైస్తవులు. ఈ 2వ రకపు క్రైస్తవులకి క్రైస్తవ్యం అనేది కేవలం ఇట్లా బ్రష్తో ఇట్లా తాకి ఇట్లా రుద్దినప్పుడు జరిగినట్టు జరిగింది. వీరు అన్యుల కన్నా, లోకస్తుల కన్నా 1000 రెట్లు అధ్వానం. ఎందుకంటే వీరి మీదికి బలమైన గాలి వీచగానే వీరు పడిపోతారు. వీరు శ్రమ ఎదుట తట్టుకొని నిలువ దొక్కుకొని ఉండలేరు. వీరు క్రైస్తవేతరులుగా ఉండుట కన్నా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వారిగా తయారైపోతారు. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా సరైనటువంటి క్రైస్తవులు అవ్వలేదు. ఎండ్ ఆఫ్ కోట్. సో నా క్రిస్టియన్ లైఫ్లో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు.
అంటే వీరికి ఏవో కోరికలు ఉంటాయి, అవి నెరవేరాలి. నేను యేసుప్రభు దగ్గరికి వస్తాను, సంఘానికి వస్తాను, మా బిడ్డలు పాస్ అవ్వాలి, మా అప్పు తీరిపోవాలి, లేకపోతే నాకు బిడ్డ పుట్టాలి, లేకపోతే నా పెళ్ళి అవ్వాలి, లేకపోతే ఇంకోటి అవ్వాలి. సో అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. యేసుప్రభు ఏమో వాడిని రక్షించి వాడిని తన పోలికలో రూపాంతరపరిచి నిత్యరాజ్యపు పనుల కోసం వాడుకోబోతే వారికి నచ్చదు కనుక వెళ్ళిపోతారు. ఫ్యామిలీ ఫ్రిక్షన్స్ ఉంటాయి. ఇదే చర్చికి ఒకప్పుడు ఒక సహోదరి వచ్చింది, నా యూట్యూబ్లో మెసేజ్ విని కొన్ని వారాలు విన్న తర్వాత ఆమె ఈ చర్చ్కి వచ్చి నాతో మాట్లాడి, నేను రక్షించబడి బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను, మీరు నాకు బాప్తిస్మం ఇవ్వమంటే సరే అనేసి ఆమెను రమ్మన్నాం కొన్ని వారాలు. అండ్ ఆమె వస్తున్నప్పుడు బాప్తిస్మం గురించి ఆమెను సిద్ధపరుస్తున్నప్పుడు ఆమె భర్త అవిశ్వాసి. ఆయన ఏం చేశాడు, దీన్ని తెలుసుకున్న తర్వాత ఆమె తల్లిదండ్రులు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళిద్దరిని పిలిపించి, భర్త, ఆమె అండ్ ఆమె తల్లిదండ్రులు నలుగురు ఇక్కడికి వచ్చి సర్వీస్ అయిన తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడు నాతో మాట్లాడి, ఆ ముగ్గురు, ఆమె తల్లిదండ్రులు, భర్త నాకు చెప్పింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు మా పర్మిషన్ లేకుండా ఈమెకి బాప్తిస్మం ఇవ్వకూడదు. నేను అన్నాను, దేవుడు నాకు పర్మిషన్ ఇస్తే లోకమంతా ఇవ్వకపోయినా బాప్తిస్మం ఇస్తాను, నీ పర్మిషన్ నాకు అవసరం లేదు, నీ సర్వెంట్ని కాదు, ఆయన సర్వెంట్ని, నా హైకమాండర్ ఆయన ఏం చెప్తే అది చేస్తా. ఇవ్వకూడదు, భర్త అరిచేయబోతున్నాడు. నేను అన్నాను, ఆమె మేజర్, ఆమె ఇష్టమేంటో ఆమెను చెప్పనివ్వండి. ఆమె మౌనంగా ఉంది. అండ్ తల్లిదండ్రులు కూడా ఆమెను బొత్తిగా సపోర్ట్ చేయకుండా భర్త వైపే ఉండి, అందరు హిందువులు కనుక ఎట్టి పరిస్థితుల్లో పాస్టర్ గారు బాప్తిజం ఇవ్వద్దు. సో నేను అన్నాను, ఇట్లాంటి పరిస్థితుల్లో బాప్తిస్మం కాదు, మీరు నెమ్మదిగా వెళ్ళండి, మళ్ళీ మాట్లాడదాం అని చెప్పేసి పంపించాము. మళ్ళీ మాట్లాడినా కూడా వాళ్ళు మంకు పట్టు పట్టారనమాట, ఎట్టి పరిస్థితుల్లో బాప్తిజం. సో ఇట్లాగే ఒక నెల జరిగింది. తర్వాత ఆ సిస్టర్ నాకు ఫోన్లో చెప్పింది, వీళ్ళు నన్ను బాగా విసిగి వేసారింపజేస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక నాకు బాప్తిస్మం వద్దులేండి, ఇక నేను చర్చికి రానలేనండి పెట్టేసింది. సో ఫ్యామిలీ ప్రెషర్ వచ్చేయి కానీ అంతే. మరి ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు, కొన్నేళ్ళు అయిపోయాయి ఇప్పటికి. సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి. వీళ్ళు నమ్మారు, బాప్తిజం పొందారు, సంఘంలో సాక్ష్యం ఇచ్చారు, సంఘ సేవలో ఉన్నారు, వెంటనే ఎక్కడో కాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. ఒత్తిడి వచ్చేసింది వీళ్ళ మీదకి, కాస్ట్ సర్టిఫికేట్ పెట్టొద్దు అని చర్చ్ అంటుంది, పెట్టాలి అని అవతల వాళ్ళు అంటారు. వీళ్ళు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాదు. ఏదో ప్రభుత్వం పని చేయాలి, లంచం ఇవ్వమని వాడు అడుగుతాడు, పాస్టర్ ఏమో లంచం ఇచ్చావా అంటాడు. అబద్ధాలు చెప్పాలి, ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడే నేను ఉద్యోగం పొందాలంటే ఫేక్ సర్టిఫికేట్ పెట్టాలి, అబద్ధం చెప్పాలి. పాస్టర్ అంటాడు, నువ్వు అబద్ధం చెప్తే నేను నీకోసం ప్రార్థన చెయ్యా. ట్రెడిషన్స్ ఉంటాయి. పెళ్ళిళ్ళలో మరి మాకు మంగళసూత్రం కడతానంటున్నారు, మెట్టెలు పెడతానంటున్నారు, పాస్టర్ అంటాడు నేను వచ్చి పెళ్లి చెయ్యా, వాడికి ఒక ఇబ్బంది. సో ఇట్లా కట్నము, ఇక కస్టమ్స్ ఎన్నో ఉంటాయి కనుక సొసైటల్ ప్రెషర్స్కి వీళ్ళు తట్టుకోలేరు. ఏ లోకము నుండి నిన్ను విమోచించడానికి యేసు సిలువలో మరణించి తిరిగి లేచాడో, నీవు దానికే బందీగా బ్రతకాలనుకుంటే నీవు ఎప్పుడైనా ఆయన్ని రుచి చూచి తెలుసుకున్నావా? లేకపోతే పర్సనల్ అంబిషన్స్ ఉంటాయి, వ్యక్తిగతంగా కోరికలు ఉంటాయి, నేను ఫలానా అవ్వాలి, ఇది చేయాలి, లేకపోతే వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి దురలవాట్లకు వారికి అడ్డం లేకుండా. కానీ ఎప్పుడైతే వాక్యము నిమిత్తము అభ్యంతరం వస్తుందో, ఎంతోమందిని నేను చూశాను, వాక్యం నిమిత్తం అభ్యంతరపడి వారు చేసిన నిబంధనను మీరి ఈ చర్చ్ నుండి, నా పాస్టోరల్ లీడర్షిప్ నుండి వెళ్ళిపోయినటువంటి వారు. నాకు ఈ ప్యాసేజ్ అంతా బాగా అనుభవపూర్వకంగా తెలుసో చాలామంది బోధకులకు తెలియదు. మొరావియన్స్ భక్తులు అందుకనే ఒకప్పుడు ప్రతి ఆదివారం ఇట్లా ప్రార్థన చేసేవారంట, ప్రభువా సేవ్ us ఫ్రమ్ లైట్ మైండెడ్ స్వామింగ్ ఓ గుడ్ గాడ్. అంటే తేలిక మనస్సులో ఊగిసలాడేటువంటి పరిస్థితి నుండి మమ్మల్ని రక్షించవా ప్రభువా. మూడవది 18-19 వచనాలు ముగిద్దాం. ఇతరులు మొండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐక విచారములను, ధనమోసమును మరియు ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. సో వీరు థార్నీ సాయిల్, ముళ్ళ పొదల నేల. ఆ ముళ్ళ పొదల్లోనికి వాక్యం పడుతోంది, విత్తనాలు పోయి పడుతున్నాయి, కానీ అది లోపలికి వెళ్ళినా, అది పైకి వచ్చినప్పుడు అది పూర్తిగా పరిపక్వతలోనికి రాకుండా అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలు దాన్ని అణిచివేస్తున్నాయి. తెలుగులో అణిచి అని ఉంది, ఇంగ్లీష్లో చోకింగ్ అని ఉంటుంది. చోకింగ్ బాగుంది.
చోకింగ్ అంటే ఒకడు గొంతు విసికేసినప్పుడు ఊపిరి ఆడకుండా అమ్మో హీస్ చోకింగ్ మీ చోకింగ్ మీ చోకింగ్ మీ స్కిల్లింగ్ మీ అంటారు చూడండి. సో అట్లా పీక బిసికేసినట్టు దేవుడి వాక్యము ఫలింపకుండా దాన్ని అట్లా అణిచివేసేవి, లేకపోతే దాని గొంతు నొక్కేసేవి ఏంటి అంటే 3. మిగతా 2 2 చెప్పారు, కానీ మార్కు 3 చెప్పాడు. సో ఈ 3వ వ్యక్తి ఎవడు అంటే వాండరింగ్ మైండ్ కలిగినటువంటి వాడు, అటు ఇటు అయ్యేటువంటి వాడు, ద్విమనస్కుడు. ఈ వ్యక్తికి కూడా వాక్యము అనేది సరైనటువంటి ఫలమును ఇవ్వదు. ఇక ముళ్ళ గురించి మీరు ఆదికాండం 3వ అధ్యాయం 17-18 చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ముళ్ళు మరి శాపానికి సాదృశ్యముగా కనబడతాయి. సో మొదటిది ఇక్కడ ఐహిక విచారములు. వీరు దేని చేత అణిచివేయబడుతున్నారంటే ఐహిక విచారములు, వరీస్ ఆఫ్ లైఫ్. జీవితంలో చింతలు, జీవితంలో విచారములు, జీవితంలో ఆందోళనలు అనేవి ఉంటాయి అనేది దేవుడి వాక్యం ఒప్పుకుంటుంది. కాకపోతే క్రైస్తవుడిగా నీవుంటే నీకు ఉండకూడదని యేసుప్రభువే చెప్పాడు. అందరికీ ఉంటాయి, నీకు ఉండకూడదని చెప్పాడు. దేనిని గురించి చింతపడకుడి కానీ, ఎవరికి చెప్పాడు? అది మనకే చెప్పాడు. అన్యజనుల్లాగా వీటి కొరకు విచారించొద్దు అని మనకే చెప్పాడు. కానీ ఈ క్రైస్తవులుగా కనబడేటువంటి వారు ఎవరిలో అయితే దేవుడి వాక్యం ఉందని వారు ఒప్పుకుంటారో, మేము రక్షించబడ్డాం, బాప్తిస్మం పొందాం, మేము చర్చ్ మెంబర్స్మి అని చెప్తారో, వారు దేవుడి వాక్యపు పట్టులో ఉండుట కన్నా ఎక్కువగా చింతల పట్టులో ఉంటారు. ఇహ పరమైన అంటే ప్రెజెంట్ ఏజ్, ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటి చింతలు వారిని ప్రతిరోజు పీక్కుతుంటాయి. యవనస్తులకి ఏముంటాయి? ఎడ్యుకేషనల్ గోల్స్ ఉంటాయి, విద్యాపరమైనటువంటి గమ్యాలు, గురులు ఉంటాయి, వాటి విషయమై చింతిస్తుంటారు. లేకపోతే ప్రేమలో పడతారు, దాని గురించి చింతిస్తారు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. లేకపోతే క్రీడా ప్రేమికులైతే స్పోర్ట్స్ విషయంలో అచీవ్మెంట్ సంపాదించాలని చింతిస్తారు. లేకపోతే కెరియర్ మీద క్రేజ్, దాని గురించి చింతిస్తారు. లేకపోతే ఇప్పుడంతా కూడా పోర్నోగ్రాఫిక్ వరల్డ్ కనుక సెక్షువల్ లస్ట్తో నిండిపోయి పైనుండి కింది దాకా కన్ను మిన్ను కానక కామాతురతతో అదే చింతలో బతుకుతారు. మిడిల్ ఏజ్డ్, మధ్య వయస్కులు వారు కుటుంబ భారాన్ని భరిస్తుంటారు కనుక వారిక ఎక్కడ పెట్టుబడి పెడదామా, ఎక్కడ అప్పు తగ్గిద్దామా, ఏది కొందామా, ఏది కడదామా, ఈ చింతలో ఉంటారు. ఆర్థిక భారమును తగ్గించుకునేటువంటి చింతలో ఉంటారు. అట్లాగే ప్రమోషన్ కలిగి పైకి వెళ్ళి ఇంకొంత ఎక్కువ సంపాదించుకుందాం, కూడబెట్టుకుందాం, రిటైర్మెంట్కి ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి చింతలో ఉంటారు. ఇక ముసలోళ్ళు, వారికి వారి యొక్క ఆరోగ్యమే అతి పెద్ద చింత. తర్వాత నేను పోయిన తర్వాత ఎట్లా నా యొక్క ఆస్తిని పంపకము చేద్దునా, పెద్దోడు నన్ను పట్టించుకోవట్లేదు, మధ్యోడు నన్ను మామూలుగా అప్పుడప్పుడు చూస్తాడు, చివరోడే ఎప్పుడైనా వస్తాడు. సో పెద్దోడికి ఏమి ఇవ్వ, మధ్యోడికి కాస్త చివరోడికి, ఇదే చింత. మధ్యలో ఎప్పుడైనా పెద్దోడు మంచిగా అయిపోయి మధ్యోడు వెళ్ళిపోతే చివరోడు తన్నేస్తే మళ్ళా వీలునామా మార్చడం. ఎన్ని చింతలు రా బాబు! అనవసరమైనటువంటి విషయాల గురించి చింతిస్తుంటారు. ఇక గ్రాండ్ చిల్డ్రన్ గురించి, వారి మనవాళ్ళు, వారి యొక్క మనవరాళ్ళ గురించి చింత. తల్లిదండ్రుల కన్నా వీళ్ళకి ఎక్కువ చింత, వీడిని ఇజ్జేయి, దాన్ని అజ్జేయమని. రాబర్ట్ ట్రెంచ్ అనేటువంటి ఒక ఎపిస్కోపల్ బిషప్ ఉండేవాడు ఐర్లాండ్, డబ్లిన్లో. ఆయనకి సడన్గా ఒక రోజున అనవసరమైనటువంటి భయం పట్టేసుకుంది. ఆయన కాళ్ళు పక్షవాతం వచ్చి పడిపోతాయి, 2 కాళ్ళు పని చేయకుండా పోతాయని చింత ఆయన్ని పట్టుకునేసరికి ఆయన ప్రతిరోజు లేచి కూర్చున్న తర్వాత కాసేపు అయిన తర్వాత గిచ్చుకునేవాడు, ఇట్లా ఫీలింగ్ ఉందా లేదా అనేసి. సో అట్లాగే ప్రతిరోజు పెద్ద ఆర్చ్ బిషప్ అయినా ఎంతోడైనా చింతకి బానిసే. సో ఒకరోజు ఒక పెద్ద పార్టీలో ఉన్నాడు. ఆ రోజున మరి తన కాలు అట్లాగే పించ్ చేసుకున్నప్పుడు నొప్పి అనిపించలేదు. వెంటనే గట్టిగా అనేసాడు అందరి ముందు, నేను అనుకున్నదే అయింది, నా కాళ్ళు 2 పడిపోయాయి. పక్కన కూర్చున్నటువంటి గౌరవప్రదమైనటువంటి లేడీ అంది, బిషప్ గారు నా కాలు గిచ్చడం ఆపేస్తారా అని. సో ఈ చింత, మెరిమ్నా అనేటువంటి గ్రీక్ పదం ఏంటి అంటే అది మనస్సును 2గా విభజించి 2 వైపులు లాగుతుంటుంది, ఎటు కాకుండా చేసేస్తుంది. కనుక యేసుప్రభు వద్దన్నాడు. డిసీట్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్, ధన మోసం గురించి ఒక మాట. సో వీరు దేవుడి కోసం వస్తారు కానీ దేవుడిలో కొనసాగరు, వీరు ధనం వైపు తిరిగిపోతారు, వీరికి ధనంపై వ్యామోహం అనేది కలుగుతుంది. మార్కు సువార్త ప్రకారం చెప్పాలంటే యేసుప్రభు దగ్గరికి ధనికుడైన యవన అధికారి వచ్చాడు.
ఆయన్ని అడిగాడు, నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పాడు, నీ ఆస్తి అంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసి నా వెంట రమ్మంటే వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. సో డైరెక్ట్ అప్లికేషన్ ఆ మనిషికి. తర్వాత ఇంకా అట్లాంటి వారు ఎంతోమంది తేల్తారని యేసుప్రభుకి తెలుసు కనుక ఆయన చెప్పేశాడు. ఈయనే కాదు, ఈయన చాలా ఉండి ఇవ్వలేక వెళ్ళిపోయాడు. కానీ కొంతమంది ఉంటారు, అనేకులు వారు మరి కక్కుర్తిపడి కొంతకు నా దగ్గరికి వచ్చినట్టు వచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ అది ఎగ్జాక్ట్లీ 100% ష్యూర్. ఓ పాస్టర్ గారు ఒక మెంబర్ దగ్గరికి ఎప్పుడు పోయినా, మరి వ్యాపారస్తుడు ఎప్పుడు పోయినా కూడా ఆయన యొక్క టేబుల్ మీద అకౌంట్ బుక్స్తో కనబడతాడు. ఒక్కసారి కూడా పాస్టర్ గారికి బైబిల్ చదువుతూ బైబిల్ పట్టుకొని కనబడలేదు. సో ఒక రోజున పాస్టర్ గారు అనేశారు, భూమి ఏమో టేబుల్ మీద, పరలోకమేమో గూట్లో పెట్టావనేసి. ఎర్త్ ఆన్ ద టేబుల్ అండ్ హెవెన్ ఆన్ ద షెల్ఫ్ అనేసాడు. సో అట్లాంటి మనుషులు మరి ఏమైపోతారు? నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? నాశనం అయిపోతారు. ఇతర విషయముల గురించినటువంటి అపేక్ష, డిజైర్స్ ఫర్ ఆల్ కైండ్స్, అన్ని మంచివి చెడ్డవి ఇతరుల గురించి ఎక్కువ అపేక్ష ఉంటే అది మనల్ని లోపరుచుకుని మనల్ని దారి తప్పించడానికి పెద్ద సమయము పట్టదు. మత్తయి 6:33లో ప్రభు చెప్పాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరింతుము అన్న వాటి గురించి మీరు ఆలోచించొద్దు. సో ఇతర విషయాల గురించి అపేక్ష అని వాడాడు. ఎందుకంటే లస్ట్, అది అంటే నిషేధింపబడినటువంటి బలీయమైనటువంటి కోరిక. సో సుఖం అనేది, భోగం అనేది ఏం చేస్తుందంటే అది ఇట్ ఈజ్ ద మర్డరర్ ఆఫ్ అవర్ థాట్. మన ఆలోచనని చంపేది ఏంటి అంటే సుఖమే, భోగమే. మీకు ఎక్కువ సుఖము, ఎక్కువ భోగము, ఎక్కువ సౌకర్యం అయిందంటే అది మిమ్మల్ని చంపేస్తుంది, మీ మనస్సును అది ఛిద్రం చేసేస్తుంది. కనుక దానికి దూరంగా ఉండడం మంచిది. మన భక్తిని నాశనం చేస్తుంది. సో మనుషులు మెల్లగా ముందు లేనటువంటి వాటికి అలవాటు పడిపోతారు. చర్చికి వస్తారు, పార్టీకి వెళ్తారు, చర్చికి వస్తారు, సినిమాకి వెళ్తారు, చర్చికి వస్తారు, టీవీ చూస్తారు, చర్చికి వస్తారు, అన్ని మ్యాగజైన్స్, చర్చికి వస్తారు, స్పోర్ట్స్కి వెళ్తారు, చర్చికి వస్తారు, ఇక నానా రకాలుగా ఏవైతే వారిని వేరే విషయాల వైపు బానిసలుగా చేయగలుగుతాయో అక్కడ వారు మారిపోతారు. ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు వాడొచ్చు, లేకపోతే ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని తనకున్న విశ్వాసానికి నష్టాన్ని కలిగించుకునేటట్టు కూడా వాడుకోవచ్చు. ఒక కళాకారుడు తనకున్నటువంటి కళను దేవుడు తలాంతుగా ఇచ్చాడు, ఆయన మహిమ కొరకు వాడొచ్చు, లేకపోతే తన మహిమ కొరకు దాన్ని వాడుకోబోయి వాడు అణిచివేయబడవచ్చు. ఒక గృహిణి దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ యొక్క అనేక రకాలుగా ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడము, సేవ చేయడం, సహాయపడడం, దేవుడి రాజ్యం ఇతరుల మేలు కొరకు వాడొచ్చు. లేకపోతే గృహిణి ఎంతసేపు డైలీ సీరియల్ చూసుకుంటూ, నవళ్ళు చదువుకుంటూ మరి ఆమె యొక్క ఆత్మీయతను చోక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఈ విషయాలతో నిండిపోయి ఉంటారు. అందుకనే వీరు నెమ్మదిగా ఎప్పుడు కూర్చొని ప్రార్థన చేయలేరు, నెమ్మదిగా కూర్చొని వాక్యం వినలేరు, నెమ్మదిగా కూర్చొని వాక్యాన్ని ధ్యానించరు, నెమ్మదిగా పోయి దేవుడికి ఏదైనా సేవ చేసి పెట్టరు. వీరు అణిచివేయబడిన వారు. మానసికంగా సువార్తను, వాక్యాన్ని అంగీకరించారు, కానీ యథార్థంగా వీరికి హృదయాంతరంగాల్లోనికి వాక్యము పోలేదు. సో ఒక భక్తుడు అంటాడు, మొదటిది లోకము, అంటే ఈ యొక్క మూడు నుండి చెప్తున్నాను. ఇదేమో లోకము వారిని నాశనం చేస్తుంది, రెండవది శరీరం వారిని నాశనం చేస్తుంది, ఆ పైది సాతాను వారిని నాశనం చేస్తున్నాడు. సో అట్లా మీరు తీసుకుంటే సాతాను, శరీరము, లోకము మొదటి 3 నేలలను నాశనం చేస్తున్నాయి. ఇక చివరిది, ఈ మూడింటి బారిన పడకుండా దేవుడి కృపలో వర్ధిల్లేది మంచి నేల. 20వ వచనంలో ప్రభు చెప్పాడు, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. సో ఈ మంచి నేలగా నీవున్నావా, మనమున్నామా? సో మంచి నేల మీద వాక్యం పడింది. సో ఆ సీడ్ దాని మీద పడింది, ఆన్ ద సాయిల్. దాని తర్వాత లోపలికి, ఇన్ టు ద సాయిల్, లోపలికి వెళ్ళింది, తర్వాత డీప్గా వెళ్ళింది అండ్ పైకి వచ్చింది, అప్. సో పడింది, లోపలికి వెళ్ళింది, పైకి వచ్చింది. ఇది మంచి నేలలో. మిగతా వాటిల్లో ఆ పరిస్థితి మనకి కనిపించదు. అంటే కేవలం ఒక్కరు మాత్రమే, నలుగురిలో ఒక్కరు మాత్రమే, 100లో 25% మాత్రమే ఈ ప్రకారం దేవుడి వాక్యాన్ని పరిపూర్ణ హృదయంతో, ఆసక్తితో, యోగ్యమైన మనసుతో, లూకా 8:15లో ఆయన అంటాడు, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. సో నోబుల్ అండ్ గుడ్ హార్ట్
అండ్ పేషెన్స్తో వారు దానికి ప్రాక్టీస్ చేసి వారు ఫలిస్తారు. సో వీరు ఎట్లాంటి వారంటే వీరు పూర్ణ హృదయాన్ని తెరుస్తారు, పూర్ణ మనసును తెలుస్తారు, పూర్ణ ఆత్మను తెరుస్తారు, పూర్ణ చిత్తమును వారు దేవుడి వాక్యానికి సమర్పించేసుకుంటారు. సో వాక్యము దాని యొక్క పరిపూర్ణతలో అంగీకరించబడుతోంది కనుక అది వారి యొక్క ఆత్మను పూర్తిగా తన యొక్క వశంలోనికి చేసుకొని వారిని విశ్వాసంతో విధేయతతో నింపి వర్ధిల్ల చేస్తోంది. సో రెస్పాన్సివ్ హార్ట్స్ అంటే వీరివి. అందుకనే వీరిలో మనకేం కనబడుతుందంటే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క ఫలం కనబడుతుంది. వీరిలో ప్రేమ కనబడుతుంది, సంతోషం కనబడుతుంది, సమాధానం కనబడుతుంది, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దాంతోపాటు వీరి ఇతరులను దేవుడి దగ్గరికి రక్షణ మార్గంలోనికి తీసుకుని వస్తారు. ఆత్మల పంట కూడా వీరిలో మనకు ఉంటుంది. మిగతా వారికి అది ఉండదు. మత్తయి సువార్తికుడు 100 రెట్లు, 60 రెట్లు, 30 రెట్లు అంటాడు. అంటే 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు అట్లా రాశాడు. కానీ మార్క్స్ వార్తికుడు రివర్స్లో రాశాడు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. అంటే మంచి నేలలో ఉన్నటువంటి వారు, ఫలించేటువంటి వారు, నిజమైనటువంటి ఆత్మీయులు, క్రైస్తవులు కూడా ఒకే డిగ్రీలో ఫలమును కలిగి ఉండరు. కొందరు 30 ఫోల్డ్, కొందరు 60 ఫోల్డ్, కొందరు 100 ఫోల్డ్. అంటే ఒక విశ్వాసి నీకన్నా 3 రెట్లు అధికముగా దేవుడికి సమర్పించబడి ఉంటాడు. అది గమనించాలి, అది తెలుసుకోవాలి. అందరూ ఒకే స్థాయిలో ఉండరు. ఒక విశ్వాసి నీకన్నా 3 రెట్లు తను తాను ఎక్కువగా ఉపేక్షించుకుంటూ ఉంటాడు. నీకన్నా 3 రెట్లు ఎక్కువగా ఉదారవాదిగా ఉంటాడు. నీకన్నా 3 రెట్లు ఎక్కువ ఇస్తాడు. నువ్వు 10 ఇస్తే ఆయన 30, 40 ఇస్తాడు. ఒకడు నీకన్నా 3 రెట్లు ఎక్కువ విధేయతతో ఉంటాడు, తగ్గింపుతో ఉంటాడు, కృతజ్ఞత భావంతో ఉంటాడు. దేవుడి కోసము నీకన్నా 3 రెట్లు ఎక్కువ సమయం ఇస్తాడు, సొమ్మిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. సో నన్ను ఆయన్ని ఒకే రకంగా ట్రీట్ చేయమని మనం అనలేం. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. సో యేసుప్రభు ముగించినప్పుడు ఎట్లా ముగించాడంటే 2 రకాల ప్రజలు ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే 2 రకాలు. 4 నేలల్లో మనకు కనబడుతున్న 2 those who accept me enter into the kingdom, those who reject me and stay outside of the kingdom. నన్ను అంగీకరించి నా రాజ్యంలోనికి వచ్చేవారు, నన్ను తిరస్కరించి నా రాజ్యం వెలుపల నాశనానికి అప్పగించేవారు. సో ఆ యొక్క జన సమూహాల్లో కొందరు యేసు శిష్యులయ్యారు, యేసు కోసం ప్రాణాలు సమర్పించేశారు. మిగతా తండోపతండాలు అండ్ ఆ యొక్క పరిసయులు, శాస్త్రులు, సద్దుకైలు, యాజకులు అందరూ బయటే ఉండిపోయారు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుంది. సో మనము ఏ కోవకు చెందిన వారం ఆలోచిద్దాం, పరీక్షించుకుందాం. 3 నెలల గురించి దేవుడు చెప్పిన విషయాలను మీరు జాగ్రత్తగా మీ జీవితంలో, ఒకవేళ అది నిజమైతే మీరు ఇంకా రక్షించబడలేదు. మీరు అనుకోవచ్చు నేను 25 years బ్యాక్ born again, 20 years బ్యాక్ baptized. నో ప్రాబ్లం, యు ఆర్ స్టిల్ అన్ అన్ఫ్రూట్ఫుల్ సాయిల్. ఇంకా నీవు ఫలము లేని నేలవే, అంటే నిష్ప్రయోజనమైన వ్యక్తివే. ఆ స్థితిలో ఉండకుండా ఇప్పుడే మారుమనసు పొందితే, ఇప్పుడే మంచి నేలగా మారితే ఫలం దేవుడిస్తాడు. ప్రేమగల మా తండ్రి, మేము ఆ ప్రకారం మంచి నేలను పోలి యోగ్యమైన మంచి మనసు కలిగి మీ వాక్యమును పూర్ణముగా అంగీకరించి దానికి పూర్ణముగా మమ్మను మేము సమర్పించుకొని యోగ్యముగా ఓపికతో ఫలించుటకు సహాయము చేయమని, మాలో ఏ ఒక్కరూ మోసపోకుండా, నశించిపోకుండా మీ కృప దయచేయమని, ప్రతి వ్యక్తి వారి యొక్క నిత్యత్వం గురించి, వారి ప్రస్తుతం గురించి గంభీరముగా దేవుడి యందు భయము భక్తితో ఆలోచించి తీర్మానించుకొనుటకు సహాయము చేయమని, అందరూ రక్షించబడి అందరూ రూపాంతరపరచబడినట్లు కార్యము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.